దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరి సిలువలో పలికినటువంటి 5వ మాటను మనం ధ్యానం చేశాం. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం పరిశీలన చేస్తే అక్కడ ఏమని రాయబడిందని దేవుని వాక్యం చెప్తుంది. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఎరిగి యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికగొనుచున్నాను అని. జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించండి. నేను దప్పికొనుచున్నాను అనే మాట రెండు విధాలుగా మనం ఆలోచన చేయొచ్చు. ఒకటి శరీరానుసారంగా ఆలోచన చేయొచ్చు, రెండవది ఆత్మానుసారంగా కూడా ఆలోచన చేయవచ్చు. ఎందుకంటే యేసు ప్రభుని ఈ శుక్రవార దినమున ఉదయకాలం మొదలుకొని ఇంచుమించు మరి 3 గంటల వరకు ఆయన యెరూషలేము వీధుల్లో సిలువను మోసుకుంటూ బాధాకరమైన ఎండను సహించుకుంటూ ఆయన కఠినమైనటువంటి మార్గములో నడిపించబడుతూ ఎండకు బాగా ఎండిన పరిస్థితిలో ఆయన శరీరం అంతా గాయపరచబడింది. ఆయన శరీరంలో ఉన్న రక్తమంతా కారిపోయింది. ఆయన శరీరంలో ఉన్నటువంటి నీరు కూడా బయటకు వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే ఆయన మానవ శరీర ఆకారంలో ఉన్నాడు గనుక ఇప్పుడు ఆయన నేను దప్పికొనుచున్నాను అన్నాడంటే ఆయన శరీరంలో ఉన్న రక్తమంతా మన కొరకు కాచేశాడు. ఆయన శరీరంలో ఉన్న నీరు కూడా బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన నేను దప్పికొనుచున్నాను అనే మాట మొదటి అర్థం ఏంటంటే ఆయన శరీర రీతిగా ఆయన దప్పికొని ఉన్నాడని అర్థం. ఎందుకంటే మరి అత్యంత భయంకరమైన ఎండ ఒక పక్క తగులుతుంది, ఒక పక్క ఆయన శరీరం అంతా గాయపరచబడింది, ఆయన శరీరంలో నీరు రక్తం మొత్తం బయటికి వెళ్ళిపోయింది కనుక నేను దప్పికొనుచున్నాను అన్నాడు. రెండవ అర్థాన్ని కనుక మనం ధ్యానం చేస్తే ఆ రెండవ మాట అర్థం ఏంటంటే నేను దప్పికొని ఉన్నాను అనే మాట లేఖనము నెరవేర్చబడాలి. ఏంటి ఆ లేఖనం నెరవేర్పు అని మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది నేను దప్పికొన్నాను అని ఆయన మాట్లాడాలి. అలా దప్పికొన్నప్పుడు ఆయనకు చేదు చిరకను అందించాలనేది పాత నిబంధన యొక్క ప్రవచన నెరవేరు. అంటే ఆయన దప్పికొనుచున్నాను అనాలి. అలా అన్నప్పుడు చేదు చిరకను ఆయనకి నోటికి అందించాలి. అంటే లేఖనము యొక్క నెరవేర్పు ప్రకారంగా ఆయన నేను దప్పికొనుచున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ నేను దప్పికొనుచున్నాను అంటే ప్రాముఖ్యమైన అర్థం ఏంటని మనం గనక ధ్యానం చేసినట్లయితే దేవుని వాక్యంలో ఒక మాట చూద్దాం. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుదాం. అమ్మా, నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఏం చేస్తాను? ఆకర్షించుకుంటాను. ఇప్పుడు ఈయన యొక్క దప్పికేంటంటే, ఈయన యొక్క దాహం ఏంటంటే, ఈయన యొక్క కోరిక ఏంటంటే అందరినీ ఏం చేయాలట? ఆయన యొద్దకు ఆకర్షించాలి. అనేక మంది నశించిపోతున్న వారిని, పాపములలో ఉన్నవారిని, శాపములలో ఉన్నవారిని, రక్షణ లేక లోకములో ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వారందరినీ కూడా ఆయన యొద్దకు ఆకర్షించాలి, తండ్రి యొద్దకు ఆకర్షించాలి, రక్షణ మార్గములోనికి నడిపించాలి. ఇదే నాకు అవసరమైన ఇష్టమైనటువంటి దాహము అనే అర్థం కూడా ఇక్కడ వస్తుంది. ఆయన అంటున్నాడు నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడల అందరిని నా యొద్దకు ఆకర్షిస్తాను. ఇది కూడా ఆయనకున్నటువంటి దాహం. అందుకనే యేసు ప్రభువు అంటున్నాడు నాకు దాహమైంది. ఆ దాహమైనప్పుడు నాకు చేదు చిరకనివ్వాలి. ఒకటి లేఖనము నెరవేర్పు, మొట్టమొదటిగా శరీరానుసారంగా ఆయనకు దాహమైంది, రెండవది లేఖనాన్ని నెరవేరుస్తున్నాడు, మూడవది ఆత్మల పట్ల ఆయన దాహము కలిగి ఉన్నాడు. నశించిపోతున్న ఆత్మల పట్ల ఆయన దాహము
కలిగి ఉన్నాడు గనుకనే ఇదిగో నాకు దప్పిగొనుచున్నాను, నేను దాహం కలిగి ఉన్నాను అని యేసు ప్రభు సిలువలో పలికిన 5వ మాటగా మనం ధ్యానం చేస్తున్నాం.